అపోస్తల కార్య గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనమండి. రోగులను స్వస్థపరుచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుగా ధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. మీరందరూ బాగుండాలి. మీరందరూ దేవుడిచ్చే ఐశ్వర్యము, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే కృపను మీరు పొందుకోవాలని ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. గమనించండి, ఇక్కడ ఆదిమ అపోస్తులు ఏమంటున్నారంటే, అయ్యా రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కారములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా బహుధైర్యముగా నీ వాక్యాన్ని బోధించటానికి మాకు అనుగ్రహింపమని దేవుని యొక్క మీద ఆధారపడ్డారండి. దేవుని మీద ఆధారపడి బహుధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి, రోగులను స్వస్థపరచటానికి మమ్మల్ని ధైర్యపరచని దేవుని మీద ఆధారపడి ఉన్నారు. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా అంటున్నాడండి.